హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో తెలంగాణకి సంబంధించి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అంటే ఎస్ఎస్సి 10th క్లాస్ నుంచి పీజీ లోపు చదివే స్టూడెంట్స్ లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2025 మరియు 26 గాను స్కాలర్షిప్ యొక్క రెన్యువల్ ప్రాసెస్ ఆన్లైన్ లో ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో దీనికోసం మొదటగా క్రోమ్ బ్రౌజర్ లో తెలంగాణ ఈ పాస్ అని టైప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ లింక్ వచ్చేస్తుంది. సెలెక్ట్ చేయండి. ఒకవేళ రాకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో ఒకవేళ మీది అదర్ స్టేట్ అయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ తెలంగాణ అయితే ఫోర్త్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీ లాస్ట్ ఇయర్ అప్లై చేసిన అప్లికేషన్ ఐడి నెంబర్ కావాలి, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు అప్లికేషన్ ఐడి మర్చిపోతే దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేశాను, లింక్ పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. తర్వాత పక్కన ఎస్ఎస్సి పాస్ టైప్ లో రెగ్యులర్ లేదా సప్లీ లేదా సిబిఎస్ఈ ని సెలెక్ట్ చేయండి. తర్వాత దాని కింద ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. దాని పక్కన ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ ని ఎంటర్ చేయండి. చివరిగా ఆధార్ ప్రకారం ఎగ్జాక్ట్ గా మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీరు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి ఓటీఆర్ లో రిజిస్టర్ చేసుకున్న 14 అంకెల ఓటీఆర్ నంబర్ ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీ క్యాస్ట్ బీసీ లేదా ఈబీసీ అయితే ఈ ఆప్షన్ రాకుండా డైరెక్ట్ గా నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్లిపోతుంది. కానీ ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం ఓటీఆర్ తప్పనిసరి అని అడుగుతుంది. ఒకవేళ మీకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియకుంటే దాని సపరేట్ వీడియో పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ ఓటీఆర్ నంబర్ ఎంటర్ చేశాక ట్యాప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ ఓటీఆర్ నంబర్ ఆధార్ తో వ్యాలిడేట్ అయితే ఓటీఆర్ వ్యాలిడేటెడ్ అని చూపించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు అప్లై చేసిన ఫ్రెష్ అప్లికేషన్ తాలూకు డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. ఇందులో ప్రెసెంట్ ఇయర్ కి అనుగుణంగా మీరేమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీ మొబైల్ నంబర్ వెరిఫై చేసుకోండి. ఒకవేళ చేంజ్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేస్తే న్యూ మొబైల్ నంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. అలాగే తర్వాత మెయిల్ ఐడి కూడా ఎస్ చేస్తే న్యూ మెయిల్ ఐడి అడుగుతుంది, చేంజ్ చేసుకోవచ్చు. దాని కింద ప్రీవియస్ కాలేజ్ డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ ప్రెసెంట్ కాలేజ్ చేంజ్ చేస్తే అది కూడా ఇక్కడ ఎస్ పెట్టి చేంజ్ చేసుకోవచ్చు. దాని కింద ప్రెసెంట్ ఇయర్ అడ్మిషన్ డేట్ ని అప్రాక్స్ గా ఎంటర్ చేయండి. దాని కింద స్కాలర్షిప్ టైప్ డే స్కాలర్ లేదా హాస్టల్ సెలెక్ట్ చేయండి. దాని కింద మీ ప్రెసెంట్ అడ్రస్ చేంజ్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ పెడితే న్యూ అడ్రస్ అడుగుతుంది, ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ కమ్యూనికేషన్ అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ లో మీ ఓల్డ్ అకౌంట్ కంటిన్యూ చేస్తే నో, లేదా న్యూ అకౌంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. దాని పక్కన మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ లో లింక్ చేసి ఉంటే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేయండి. ఇక చివరన కన్ఫర్మ్ చేసే ముందు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ పాస్ మార్క్స్ మేము ఆన్లైన్ కాపీని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. దాని కింద ఇన్కమ్ ప్రూఫ్ కి అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. దీనికోసం మీరు స్థానిక సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో లేదా మీ నియరెస్ట్ మీ సేవా సెంటర్ లో లభిస్తాయి. కలెక్ట్ చేసుకొని ఫిల్ చేసి పిక్ తీసి 100 KB లోపు జేపీజీ లో అప్లోడ్ చేయాలి. చివరిగా మీ ప్రెసెంట్ ఇయర్ బోనఫైడ్ కాలేజ్ లో కలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఒకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన అప్లికేషన్ ఫామ్ తో పాటు అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ కూడా ఇక్కడ జనరేట్ అయి చూపిస్తుంది. ప్రింట్ తీసుకొని మీ కాలేజ్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.